హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్స్. ఇప్పటివరకు మనం ఆల్రెడీ స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఇంట్రడక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకిప్పుడు ఫస్ట్ బిట్లో చూస్తున్నాము. ఎక్సర్సైజ్ ఫస్ట్ 3A ఎక్సర్సైజ్లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మనం ఏం అడిగారమ్మ ఇక్కడ క్వశ్చన్? ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్స్ x + y = 0 అండ్ x - y = 0. ఈ టూ లైన్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి స్లోప్ ఫార్ములా తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ ఇంట్రడక్షన్లో చూసాం కదా. జనరల్ ఫామ్ ఏంటి? స్ట్రైట్ లైన్కి మనం ax + by + c = 0. x + y, x - y అదే ఫామ్లో ఉన్నాయా? ఓకేనా? ఈ ఫామ్లోంచి మనం ఫార్ములా ఏంటి మనకి స్లోప్కి? -a/b, m = -a/b. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫామ్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటమ్మా? -a/b. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలమ్మా? గివెన్ లైన్ ఏమి ఇచ్చారు? స్ట్రైట్ లైన్ x + y = 0. x + y = 0. మనకి జనరల్ ఫామ్ ఏమి ఇచ్చారమ్మా? జనరల్ ఫామ్ ఏంటమ్మా? ax + by + c = 0. సో దీంట్లోంచి a = b = రాసుకుందాం. ఏ అంటే ఏముంది మనకి ఇక్కడ? 1 ఇంటూ x కదా 1. ఇక్కడ y ఇంటూ b ఏముంది మనకి? b కూడా 1. c వాల్యూ ఉందా? లేదు. అయినా మనకి cతో అక్కడ అవసరం లేదు కదా, జస్ట్ స్లోప్ అడిగారు. -a/b ఫార్ములా. స్లోప్ ఫార్ములా ఏంటమ్మా? m = -a/b. ఓకేనా? ఏ వాల్యూ ఎంత? 1 -1, b వాల్యూ 1. -1/1 = -1. ఓకేనా? ఒక లైన్కి స్లోప్ వచ్చింది. నెక్స్ట్ లైన్ ఏంటమ్మా? x - y = 0. సో x - y = 0. సేమ్ a = b a ఎంత? 1. b ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకి 1 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏమొస్తుంది? -1. ఇప్పుడు స్లోప్ ఏంటి? -a/b కదా. మైనస్ ఆఫ్ ఇదేంటి? a వాల్యూ 1, మైనస్ అలాగే ఉంటుంది, 1 రాసాం. బై b వాల్యూ ఎంత? -1. -1 క్యాన్సిల్ అయితే ఏముంటుందమ్మా? 1. పాజిటివ్ అయిపోతుంది కదా, మైనస్ క్యాన్సిల్ అయిపోయి. చూసారు కదమ్మా, చాలా సింపుల్. మనకి ఇచ్చిన లైన్స్ని జనరల్ ఈక్వేషన్లో తీసుకొని మనం నార్మల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాం. ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుని స్లోప్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటమ్మా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 2, -3 అండ్ 0, -3. ఏమడిగారు? ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకేంటి ఫార్ములా తెలుసు కదా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా తెలుసా మనకి? ఏంటది? x - x1 × y - y1 = y - y1 × x1 - x2. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం? సొల్యూషన్లోకి వెళ్ళిపోదామా? గివెన్ పాయింట్స్ ఏంటి? 2, -3, 0, -3. వీటిని ఏమనుకుంటున్నాం? x1 y1, x2 y2. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఏంటి? 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x - x1 y1 - y2 = y - y1 × x1 - x2. ఓకేనా? ఇప్పుడు x అంటే మనకు తెలీదు, అలాగే పెట్టేస్తాం. -x1 వాల్యూ ఎంతమ్మా? 2. నెక్స్ట్ y1 వాల్యూ ఎంత? -3 ప్లస్ ఇక్కడ మైనస్, యాక్చువల్గా ఇక్కడ ఏముంది? y2 వాల్యూ -3. మైనస్ ఇంటూ మైనస్ +3 అయిపోయింది. y y1 వాల్యూ ఎంతమ్మా? -3. మైనస్ ఇంటూ మైనస్ +3 ఇంటూ x1 ఎంత? 2. 2 - x2 ఎంత? 0. 2 - 0. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. -2 +3 ఏమవుతుంది? 0. 0 ఇంటూ సంథింగ్ 0. 0 వచ్చినప్పుడు 0 ఇంటూ x - 2 కూడా ఏమవుతుంది? ఇంటూ చేసి మల్టిప్లై చేసినప్పుడు 0 అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది? 2. 2ని లోపలికి మల్టిప్లై చేసాం. 2 ఇంటూ y 2y + 2 3 6. 2y + 6 = 0. సో దీంట్లో నుంచి 2 కామన్ తీయొచ్చా? 2 ఇంటూ 3 6 కదా. 2 కామన్ తీస్తే ఏముంటుంది? ఇంకా y + 3 = 0. సో 2 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా? 0. y + 3 = 0. ఏమొచ్చిందమ్మా? ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ y + 3 = 0. 2 పాయింట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అన్నారు. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా తెలుసు కదా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం చాలా సింపుల్ అమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ 1, 2 అండ్ 1, -2. 2 పాయింట్స్ ఇచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్. సేమ్ ఇంతకుముందు మనం సెకండ్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ ప్రాబ్లం అదే. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఫార్ములా ఏంటి? x - x1 × y1 - y2 = y - y1 × x1 - x2. సేమ్ ఫార్ములా అమ్మ. సేమ్ వాల్యూస్ x1 y1 x2 y2 అనుకుంటున్నాం. ఇచ్చిన 2 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. x1 ఎంత? 1. x - 1 y1 - y2. y1 2, y2 ఎంత? -2. 2 - -2 ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్
ప్లస్ అవుతుంది. సో 2 + 2 ఈక్వల్స్ y మైనస్ y1 ఎంత 2 y మైనస్ 2 x1 మైనస్ x2 x1 ఎంత 1 మైనస్ x2 అన్న కూడా 1 1 మైనస్ 1. సో ఇక్కడ ఏమైపోయింది 1 మైనస్ 1 0 సేమ్ ఇందాకట్లాగే సంథింగ్ ఇంటూ 0 0. ఇక్కడ ఏం మిగిలింది ఇంకా మనకి x మైనస్ 1 ఇంటూ 2 + 2 అంటే 4. సో x మైనస్ 1 4 ఈక్వల్స్ టు 0. ఈ 4 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది మల్టిప్లికేషన్లో ఉంది 0 అయిపోతుంది కదా x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఓకేనా సేమ్ ప్రాబ్లమ్ సెకండ్ ఎలా చేసామో అలానే 2 పాయింట్స్ ఫార్ములా వేసేసుకుని సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ ఫైండ్ ద యాంగిల్ విత్ ద స్ట్రేట్ లైన్ y ఈక్వల్ టు √3x మైనస్ 4 మేక్స్ విత్ ద y యాక్సిస్. y యాక్సిస్తో మేక్ చేసినప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఈజ్ y ఈక్వల్ టు √3x మైనస్ 4. ఇదేంటమ్మా మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది మనకి y ఈక్వల్ mx ప్లస్ c ఫామ్లో ఉందా చూడండి mx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. సో ఇక్కడేంటి మనం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇలా రాసుకోవచ్చు కదా మనకున్న కాన్స్టెంట్ వాల్యూని. ఇప్పుడు ఏమవుతుంది సో ఈ వాల్యూ నుంచి మైనస్ కామన్ తీసుకుంటే మనకు ప్లస్లో కూడా వస్తుంది కదా. సో ఆ ఫామ్లో ఉంది అనుకుంటున్నాం మనం. ఇప్పుడు దీని నుంచి మనం m వాల్యూ రాసుకుందాం. m వాల్యూ ఎంత ఉంది ఇక్కడ m ప్లేస్లో x ముందు √3. సో m ఈక్వల్ √3. m అంటే ఏంటమ్మా మనకి స్లోపే కదా స్లోపే. స్లోప్కి ఇంకో ఫామ్లో ఏంటి మనకి m ఈక్వల్స్ టు tan θ ఉందా m ఈక్వల్ టు tan θ. సో m ఈక్వల్ tan θ అనుకోవచ్చు ఈక్వల్ టు tan θ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు tan θ ఈక్వల్ టు √3. θ ఈక్వల్ టు ఏమవుతుంది tan θ వెళ్ళిపోతే tan ఇన్వర్స్ ఆఫ్ √3. tan ఇన్వర్స్ ఆఫ్ √3 వాల్యూ ట్యాన్లలో ఎక్కడ వస్తుంది మనకి √3 వాల్యూ ట్యాన్లలో ఎక్కడ వస్తుంది √3 ఇక్కడ అంటే ఎంత tan 60. 60 అంటే ఎంత π/3. అంటే π/3 ఎలా అయిపోయింది 60 అంటే 180 కదమ్మా. π అంటే మనకు /3 ఏమవుతుంది 60. π ప్లస్ మనకు 1 π ఈక్వల్ ఎంత 180. 180 సబ్స్టిట్యూట్ చేసాము 60 వచ్చిందా. సో దీన్ని tan π/3గా రాసుకోవచ్చు కదా మనం. √3 వాల్యూ ఎంత రాసుకోవచ్చమ్మా tan π/3. tan 60 అంటే tan π/3. సో అప్పుడు tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి θ ఈక్వల్స్ π/3. సో ద యాంగిల్ మేక్స్ విత్ ద x యాక్సిస్ ఈక్వల్స్ టు π/3. మనం ఇప్పుడు చేసింది ఏంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసింది ఇలా మనము x యాక్సిస్ y యాక్సిస్ కొని ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది ఎలా ఉంది మేక్స్ విత్ ద x యాక్సిస్. మనం చేసింది మనకు అడిగింది ఏంటి y యాక్సిస్. మనం చేసింది x యాక్సిస్కి చేసాం. స్లోప్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా మనకి ల్యాండ్ పై నుంచే స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. అంటే x యాక్సిస్ పై నుంచే స్లోప్ ఫామ్ అవుతుంది. సో మనం స్లోప్ నుంచి తీసుకొని ఫైండ్ అవుట్ చేసాం యాంగిల్. అంటే అది ఎలా ఉంటుంది x యాక్సిస్ పై నుంచి చేసినట్టుగా మేక్స్ విత్ ద x యాక్సిస్ లాగా ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి y యాక్సిస్. అప్పుడు ఏమని రాసుకుంటాం మనం ఫస్ట్ x యాక్సిస్ వాల్యూ ఎంత వచ్చింది π/3 వచ్చింది. యాంగిల్ మేడ్ విత్ y యాక్సిస్ ఈక్వల్స్ y అంటే ఏంటి మనకి యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది x నుంచి yకి ఎంత ఉంటుంది 90. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు y యాక్సిస్కి π/2 మైనస్ π/3. π/2 అంటే ఎంతమ్మా 90 మైనస్ θ ఫామ్లో రాసామన్నమాట. సో π/2 మైనస్ మనకి ఎంత వచ్చింది π/3. సో π/2 మైనస్ π/3 రాసేసి ఎల్సిఎం ఎంత తీసుకున్నాం 6 2 3 6. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 3π మైనస్ 2π/6 ఈక్వల్స్ 3π మైనస్ 2π ఎంత వస్తుంది π. 3లోంచి 2 పోతే π/6. ఇది మనకి మేడ్ విత్ ద y యాక్సిస్. మనకు అడిగింది అదే కదా. ఓకేనా అర్థమైందా. మనకు ఒక లైన్ ఇచ్చారు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయను మేక్స్ విత్ ద y యాక్సిస్ అన్నాడు. సో మనకి డైరెక్ట్గా y యాక్సిస్ నుంచి చేయలేము. ఇచ్చిన ఫామ్ని మనం mx ప్లస్ c నుంచి తీసుకొని ఫామ్లో తీసుకొని దాని నుంచి m రాసుకున్నాం. m అంటే ఏంటి స్లోప్. m వాల్యూ రాసుకుంటే దాని నుంచి tan θ ఈక్వల్స్ m కదా. సో m ప్లేస్లో మనం tan θ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ. ఓకేనా m ఈక్వల్స్ tan θ రాసుకోవచ్చు. అప్పుడు tan θ ఈక్వల్స్ √3 కూడా రాసుకోవచ్చు కదా. అన్నీ ఈక్వలే కదా. సో tan θ ఈక్వల్ √3 రాసుకొని చిన్న సింప్లిఫికేషన్ చేసేసుకుంటే θ ఈక్వల్ π/3 వచ్చింది. సో మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి స్లోప్ కదా. మరి స్లోప్ అంటే ఇక్కడ x యాక్సిస్ నుంచి ఫామ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటి యాంగిల్ x యాక్సిస్తో మేక్ చేసింది అనమాట. సో మనకు కావాల్సింది y యాక్సిస్తో. y యాక్సిస్ అన్నప్పుడు ఏం చేస్తాం యాంగిల్ ఆఫ్ 90 మైనస్ θ ఫామ్లో చేస్తాం π/2 మైనస్ π/3. సో π/6 వచ్చింది. ఓకేనమ్మా ఇక్కడ వరకు అయితే అర్థమైపోయింది కదా. చాలా సింపుల్. నెక్స్ట్ అమ్మా ఫిఫ్త్ వన్. ఫస్ట్ బిట్లో ఫిఫ్త్ ప్రాబ్లం రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ x ఈక్వల్స్ టు 1 ఇన్ ద y యాక్సిస్. ఏమన్నారు ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ x ఈక్వల్స్ టు 1. x ఈక్వల్స్ టు 1కి
రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ ఇన్ ద వై యాక్సిస్ పైన అన్నాడు. వై యాక్సిస్ పైన రిఫ్లెక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. ఇప్పుడు ఏంటి మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్గా తీసుకుందాం. ఇక్కడ ఏముంటాయి, ఎక్స్ పైన ఇటు పాజిటివ్ ఉంటాయి, ఇటు నెగిటివ్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమన్నారు, x = 1 అన్నారు. x = 1 అంటే ఇదే కదా, ఈ లైనే వస్తుందా మనకి. ఈ లైన్లోనే కదా మనకు వై యాక్సిస్కి ఈక్వల్గా x = 1 వచ్చేది. x = 1 వచ్చేది. దీని రిఫ్లెక్షన్ అన్నాడు. రిఫ్లెక్షన్ అంటే ఏంటమ్మో, మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు సేమ్ యాస్టీస్గా మనం ఎలా కనిపిస్తామో అదే అంతే ఇలా పెట్టుకున్నాము మనము. ఇది ఒక లైన్ ఇది మిర్రర్ అనుకుందాము. ఓకేనా. ఈ మిర్రర్లోంచి ఈ x = 1 ఇక్కడ తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో దాని రిఫ్లెక్షన్ పడిన ప్లేస్ కూడా అంతే ఉంటుందా, అంతే యూనిట్స్. ఇక్కడ 1 యూనిట్ తీసుకున్నామంటే ఇటువైపు కూడా అంతే రిఫ్లెక్ట్ అవుతుంది, 1 యూనిటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ లైన్ వస్తుంది. ఓకేనా. ఇది ఎంత వచ్చింది మనకి, x = -1. ఇదే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ ఎంత అనేది, x = 1కి రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ ఎంత వచ్చింది, x = -1. దీన్ని మనం ఎలా రాసుకుందాం, ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ లైన్ ఎంత ఇచ్చారు, x = 1. రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్ x = -1. ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా రాసుకోవాలనుకుంటే. సో ఈక్వేషన్ ఈజ్ x + 1 = 0 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇలాగ రిఫ్లెక్షన్ ఆఫ్ ది లైన్ అన్నారు కాబట్టి జస్ట్ ఇలా కూడా వదిలేసేయచ్చు, పర్లేదు. ఓకేనా. ఇలా వదిలేయడం కంటే ఇలా రాయడం బెటర్, ఎందుకంటే రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ అన్నాడు. ఓకేనా. ఇలా రాసుకున్నా పర్లేదు, ఇలా రాసుకున్నా పర్లేదు. సో ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. నెక్స్ట్ ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ వీడియోతో.